కడవరి దినాల్లో ఉన్నాం. శత్రువైన అపవాది బహు భయంకరంగా క్రియ చేస్తున్నాడు. ప్రభు సన్నిధిలో నిలుచున్న పరిశుద్ధులను పడగొట్టాలని నానా రకములైన ప్రయత్నాలు చేస్తున్నాడు. నానా రకములైనటువంటి కార్యకలాపాలు జరిగిస్తున్నాడు. అయితే శత్రువు నుంచి నువ్వు కాపాడబడి రక్షించబడాలంటే ఈ రోజున జీవము కలిగిన దేవాది దేవుడైన యేసుక్రీస్తు ప్రభు సియోను శిఖరము నుంచి ఆయన చేయి చాపి నిన్ను పట్టుకుంటే చాలు. ఆమేన్. కోరుకోవాలి. ఈ రోజున ఏమని కోరుకోవాలా? యేసయ్య నన్ను పట్టుకోవాలి, ఆయన నా చేతిని పట్టుకోవాలి, ఆయన నా జీవితాన్ని పట్టుకోవాలి, ఆయన నా ఆలోచనలు పట్టుకోవాలి, ఆయన నా తలంపులను పట్టుకోవాలి, ఆయన నా మార్గాలను పట్టుకోవాలి, ఆయన నా కుటుంబాన్ని పట్టుకోవాలని కోరుకోవాలి. ఎందుకంటే యేసయ్య ఎవరిని పట్టుకుంటాడో, ఏ కుటుంబాన్ని పట్టుకుంటాడో చేయి చాపి ఉన్నత స్థలములో నుంచి దేవుని బిడ్డలారా ఆ కుటుంబము కానీ, ఆ వ్యక్తులు కానీ ఆ శత్రువైన సాతాను చేతిలోంచి కాపాడబడి రక్షించబడి సురక్షితంగా ఉంటారు. వాడు ఇంకెన్ని క్రియలు జరిగించినా, ఎన్ని రకాలైనటువంటి ఆ పరిస్థితుల్ని మీద కలుగు చేసిన ఇంచి కూడా కదిలిపోవు, జారిపోవు, పడిపోవు. ఎందుకంటే నిన్ను పట్టుకున్నది ఎవరో తెలుసా? భూమి ఆకాశములను సృజించిన సర్వ సృష్టికర్త అయిన దేవాది దేవుడు నిన్ను పట్టుకున్నాడు. దేవుని బిడ్డ, అందుకే ఈ రోజున మనం అందరం కోరుకోవాలి, యేసు ప్రభు నన్ను పట్టుకోవాలి. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా.